హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఇలా ఇంటి ముంగట పెద్దగా ముగ్గు వేస్తే ఇంటికి కూడా చాలా కళ ఉంటుందండి. ఈరోజు మా బాబు బర్త్డే అండి. విష్ చేయండి, అందరూ బ్లెస్ చేయండి మా బాబుని. పొద్దున్నే మొత్తం పని అంతా తొందరగా లేచి కంప్లీట్ చేసేసానండి. నైటే నేను గులాబ్ జామ్ చేసి పెట్టేసాను. షుగర్ సిరప్లో ఆ గులాబ్ జామ్ నానితే చాలా టేస్ట్ వస్తాయండి. ఇంకా పొద్దున్నే హడావిడి పని అంతా కాదు కదండి మనకి. ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసేసుకొని స్నానం చేసి పూజ కూడా కంప్లీట్ చేసేసానండి నేను. ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. నాకు ఎంతో ఇష్టం అండి గులాబ్ జామ్ స్వీట్స్ అంటే, అందుకే నైటే చేసి పెట్టేశాను. చాలా బాగుంది కదండి. మా బాబుకి డ్రెస్ అయితే ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకొక షర్ట్, బ్లాక్ షర్ట్ తీసుకున్నాడు. కాకపోతే బర్త్డే రోజు బ్లాక్ వద్దన్నానండి. లేకపోతే బ్లాక్ వేసుకుంటానని మార్నింగ్ కొంచెంసేపు అలగిండు. బర్త్డే రోజు బ్లాక్ వద్దంటే ఊరుకున్నాడు. ఇది టీ షర్ట్ మీద కోట్ లాగా వచ్చిందండి. ఇదొకటి బ్లాక్, ఒకటి ఇది జీన్స్. సాయంత్రం వేసుకునే టీ షర్ట్ కూడా ఇలానే ఉంటుందండి. మా పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చామండి. చాలా బాగుంటుంది టెంపుల్. అక్కడ హనుమాన్ విగ్రహం కడుతున్నారండి. రీసెంట్గా అర్చన చేయించుకున్నాము. పక్కనే అమ్మవారి గుడి ఉంటుందండి, అక్కడ కూడా మేము అర్చన చేయించుకున్నాము. కొంచెం హెల్త్ బాగుండట్లేదని అయ్యగారితో ఒక 9 శనివారాలు శనికి పూజ చేయించుకోమని చెప్పారండి. అలానే ఎండ మాత్రం 9:30కి 9:30 ఏంటండి, 7 వరకు ఎండ వచ్చేస్తుంది అసలు. ఈరోజు మా దొరబాబుకి ఆడింది ఆట, పాడింది పాట. ఇక నా బర్త్డే కదా, నన్ను ఏమనొద్దు, ఏం లేదు అన్నట్టుంటాడు. గుళ్ళో పూజ చెప్పించుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఈసారి ఎక్కడికి ప్లాన్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదండి. ఎండకి కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు. మసాలా దోశ అండి మీకు ఒకసారి చూపించాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, కానీ మా బాబుకి ఇలానే ఇష్టం, అందుకే ఇలానే చేస్తాను. అటుకులు వేసాను కదా, దోశ మాత్రం చాలా క్రిస్పీగా వచ్చిందండి. చూపిస్తాను మీకు. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. దోశ వేసేసి ఉప్మా కొంచెం లూజ్గా చేసేసుకొని చట్నీ, అల్లం పచ్చడి కూడా నేను ఒకేసారి చేసి పెట్టేసుకుంటా అండి. మొత్తం దోశ మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసేసేయాలి. కారం పొడి అండి, నేను మొన్న కొట్టిన పొడులే ఉన్నాయి, ఆ పొడిలో వేసేసాను. ఆనియన్స్ వేసేసి ఆయిల్ వేసేయాలండి. ఇంకా నాకైతే దోశనే ఈజీ అనిపిస్తుందండి వేరే టిఫిన్స్ కంటే కూడా. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, క్రిస్పీగా రెడ్ కలర్లో వచ్చిందండి దోశ. మనం అటుకులు మెంతులు వేసాం కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.